హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మన ఇంట్లో పాత చీపుర్ని పడేస్తాం కదండి, అలా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పుల్లలన్నిటి ఏవైతే ఉన్నావో అవన్నిటిని నేను కట్ చేస్తున్నానండి. ఇలా చీపుర్ని రీయూజ్ చేసుకునే ఐడియాస్ చాలా ఉన్నాయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఐడియాస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా నేను ఎక్కడైతే నా దగ్గర ఉన్న స్టిక్స్ మొత్తం ఇలా కట్ చేశానండి. కొన్ని స్టిక్స్ తీసుకుని చూడండి, ఇది ఒక చిన్న చీపుర్ లాగా తయారైపోయింది. దీనికి కొంచెం ప్లాస్టర్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది. కొంచెం మన దగ్గర మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిని చుట్టేస్తున్నాను. దీనికి నేను చుట్టేసిన తర్వాత చూడండి, ఇలా జస్ట్ ఇలా పెట్టినట్లయితే చాలండి. మన దగ్గర మామూలుగా చీపురికి ఇలా చివరిన పట్టుకునేది వస్తుంది కదండి, అక్కడైతే దీన్ని లోపలికి ఇలా పెట్టేస్తున్నానండి. దీన్ని ఇలా పెట్టేయడం వల్ల ఇది కదలదండి. అలాగే దాన్ని కొన చివర ఉన్నాయి కూడా నీట్గా కట్ చేశాను. చూడండి, ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న బూజు ఉంటుంది కదండి, మనకు అందే రీతిలో బూజు, వాటిని దులుపుకోవచ్చు అండి. ఇలా టీవీ యూనిట్స్ దగ్గర, అలాగే మన దగ్గర ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నా కానీ వాటికి కూడా చక్కగా ఇలా దులిపేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా ఇలాంటి ఏమైనా పడినా కానీ మనం క్లాత్ యూస్ చేయకుండా జస్ట్ ఇలా రబ్ చేసినట్లయితే మొత్తం అనేది బయటకు వెళ్ళిపోతుందండి. అలాగే గ్యాస్ కింద గ్యాస్ బండకి మధ్యలో కొంచెం స్పేస్ వస్తుంది కదండి, దాన్ని క్లాత్తో యూస్ చేయలేం, క్లీన్ చేయలేం. ఇలా ఈ చిన్న చీపుని యూస్ చేసి చక్కగా ఇలా క్లీన్ చేయొచ్చు. టిప్ నెంబర్ 2. అలాగే ఇంకో 2 స్టిక్స్ తీసుకున్నానండి. ఇలా 2 స్టిక్స్ని సమానంగా నేను కట్ చేసుకున్నాను. మన దగ్గర బట్టలకు యూస్ చేస్తాం కదా, ఆ క్లిప్ని కొంచెం గ్లూ అప్లై చేసి ఆ స్టిక్ ఏదైతే మనం తీసుకున్న స్టిక్స్ ఉన్నాయో దానికి అటు సైడ్ ఒకటి నేను స్టిక్ చేశాను. సేమ్ ఇది ఇంకోటి కూడా తిప్పి దాన్ని చెప్పేసి అలాగే ఇంకొక స్టిక్ కూడా దాన్ని స్టిక్ చేస్తున్నానండి. దీన్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అంటే, యాక్చువల్గా మనం చేపలు ఫ్రై చేసుకుంటాం కదండి, అలాంటి ఏమైనా ఫ్రై చేసుకున్నప్పుడు సింగిల్గా పట్టుకోవడానికి మనకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అదే ఇలాంటి దానిలో అయితే చక్కగా చూడండి ఇలా పట్టేసుకోవచ్చు. ఇలా పట్టేసుకుని చక్కగా తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 4. ఇలా కొన్ని చీపిరి పుల్లలు పైన ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. జస్ట్ ఇలా స్టిక్ చేసి దాన్ని రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టచ్చు. నా దగ్గర అయితే చీపురికి జస్ట్ ఉన్న ఊసన్నా తొలగించానండి. ఇలా మనం ఇలా యూస్ చేసుకున్నదాన్ని బ్రష్గా యూస్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను పైన కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి చక్కగా ఇలా దువ్వి కొంచెం ఇలా స్ట్రైట్గా మీరు కట్ చేసినట్లయితే కనుక అది చాలా స్ట్రైట్గా వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం పీలికలు ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేశాను. చూడండి, ఇలా పెయింట్ యూస్ చేసి పెయింట్ బ్రష్గా మీరు వేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుందండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే టిప్ నెంబర్ 5. అలాగే మనం చీపిరి పట్టుకునే దగ్గర కార్డ్ ఉంటుంది కదండి, ఆ కార్డ్ని అలా బ్యాక్ సైడ్ హోల్డ్ చేశాను. చీపిరికి ఇలా థ్రెడ్ వస్తుంది కదండి, ఆ థ్రెడ్ని దానిలో నుంచి ఇలా దూర్ చేస్తున్నానండి. ఇలా దూర్ చేసిన దాన్ని చివరి కొనాన మనకి ఎంతైతే పొడవు కావాలో అంత పెట్టుకుని చివరి కొనాలని నేను ముడేస్తున్నానండి. ఇలా మీకు ఏ టిప్ అయినా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఒకవేళ ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి. చూడండి, ఇలా హ్యాంగ్ చేసుకున్నాం. మన కిచెన్లో చక్కగా మనం ఏదైనా తుడుచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 6. అలాగే మనం మిషన్లో ఇలా ఆయిల్ వేస్తాం కదండి, అది ఒక్కోసారి పక్కకు పడిపోతూ ఉంటుంది, కరెక్ట్గా హోల్లో అయితే పడదు. అలాంటప్పుడు ఏదైతే చీపురు పుల్ల ఉందో ఆ పుల్లను దానిలో కరెక్ట్గా అలా పెట్టేసి ఆయిల్ పుల్ల మీద వేసినట్లయితే కనుక కరెక్ట్గా దానిలో పడిపోతుందండి. చూడండి, డ్రాప్ ఎగ్జాక్ట్గా దానిలో పడిపోయింది. అలాగా ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్లో చాలా అంటే చాలా రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి, వాటిని కూడా మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా నేనైతే కంప్లీట్గా రోజు మిషన్కి ఇలాగే ఆయిల్ వేస్తాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మిషన్కి సైడ్ సమ్మర్ కూడా పడదు.